యేస్కేలు రాసిన గ్రంథము 47 అధ్యాయము 3 వచనము. ఆ మనుష్యుడు కొలనూలు చేత పట్టుకొని తూర్పు మార్గమున బయలుదేరి వెళ్ళి 1000 మూరలు కొలిచి ఆ నీళ్ల గుండా ఆ ఆ చీలమండల లోతు ఉండెను. ఇక్కడ యేస్కేలు రాసిన గ్రంథములో భక్తుడైన యేస్కేలు 4 రకాలైన లోతుల గుండా ప్రయాణం చేస్తున్నాడు. ఒకటి చీలమండల లోతు, 2 మోకాళ్ళ లోతు, 3 నడుము లోతు, 4 ఈదలేనటువంటి లోతు. అంటే ఒక విశ్వాసి యొక్క జీవితము ప్రారంభంలో చీలమండల లోతులో ఉన్న అతని యొక్క ముగింపుకు వచ్చేపాటికి ఈతలేనంత స్థాయిలోకి అతని యొక్క విశ్వాస యొక్క అనుభవం అనేది, ఆధ్యాత్మికమైన అనుభవం అనేది పెరగాలి అని దేవుడు చెప్పకనే చెబుతున్నవాడుగా ఉన్నాడు. అయితే ఈరోజు ఈ అనుభవం గురించి ఒక వ్యక్తి మీద మనం ధ్యానం చేసుకుంటున్నాం. ఆ వ్యక్తి పేరు పేతురు. పేతురు ఎవరు? యేసుక్రీస్తు ప్రభువారిని బాహుగా ఎరిగినవాడు, ఆయన్ని వెంబడించినవాడు, ఆయన చేసే ప్రతి అద్భుతాన్ని కనులారా ఆయన చూచి ఎరిగినవాడుగా ఉన్నాడు. కానీ పేతురులో ఒక స్వభావం ఉంది. ఏమిటా స్వభావము? ఆయన ముందుగా మాట్లాడేవాడు, తర్వాత ఆలోచించేవాడు. అంటే సహజంగా పేతురు మాట్లాడేస్తాడు, తర్వాత ఆలోచిస్తాడు. ముందుగా ఆలోచించి మాట్లాడే రకమైతే కాదు. ఒకసారి పేతురు యొక్క మాటలు చూసినప్పుడు అతని యొక్క విశ్వాసం కనపడుతుంది. ఒకసారి ఆ పేతురు యొక్క తొందరపాటు మాటలు చూసినప్పుడు అతనిలో ఉన్న అపరిపక్వత అనేది కనపడుచూ ఉంటుంది. అంటే ఈరోజు పేతురు ఒక విషయం గురించి మాట్లాడుతున్నాడంటే సగం మాత్రమే తెలుసుకుంటాడు. మిగతా సగము తెలియకపోయినా సరే మాట్లాడేవాడుగా ఉంటాడు. మన జీవితాల్లో కూడా పేతురులాగానే మన యొక్క అనుభవాలు కూడా ఉంటాయి. ఒక విషయము కానీ, ఒక సంఘటన కానీ, ఒక వార్త కానీ, ఒక కుటుంబం గురించి కానీ మనకి ఏదైనా సగమే తెలుస్తుంది. మనం సగం చూస్తాం, సగం వింటాం. పూర్తిగా చూడకుండానే, పూర్తిగా వినుకోకుండానే ఒక నిర్ణయానికి, ఒక తీర్పుకి మనము వచ్చేవారంగా ఉంటాం. ఇప్పుడు పేతురు యొక్క స్వభావం కూడా అంతే. ఏది కూడా పూర్తిగా వినడు, కానీ ఒక నిర్ణయానికి వచ్చేసి తీర్పు ఇచ్చేవాడిగా కనపడుతూ ఉంటాడు. అందుకే విన్న వెంటనే మనము నిర్ణయించుకోకూడదు, కూర్చున్న వెంటనే మనము తీర్పు తీర్చకూడదు. అంటే ఇంకా ఎలా లోతుగా నేను చెప్పాలి అంటే, వాటల దగ్గర నలుగురు కూర్చొని మాట్లాడుకుంటున్నారు. ఫలానా వ్యక్తి, ఏదో ఒక వ్యక్తి రామయ్య అనుకోండి, అరే రామయ్య పొలం అమ్మేశాడంటరా అని నలుగురు హోటల్ దగ్గర కూర్చొని కాఫీ కబుర్లు మాట్లాడుకుంటున్నారు. అలా మాట్లాడుకుంటున్నప్పుడు ఎందుకు అమ్మేశారు అంటారా? ఒకడు అంటున్నాడు, ఇంట్లో అప్పులు ఎక్కువైపోయినాయి అనుకుంటారా? ఇంట్లో భార్యాభర్తల మధ్య గొడవలు అవుతున్నాయి అనుకుంటారా? పిల్లలు దివాళా తీశారు అనుకుంటారా? కుటుంబం ఆర్థికంగా చితికిపోయింది అనుకుంటారా? అని రకరకాల ఆలోచనలు మాట్లాడుచు ఉన్నవారుగా ఉన్నారు. ఏది ఏమైనా సరే రామయ్య పొలం అమ్మాడు కాబట్టి మనుషులైన వారు ఇన్ని మాటలు మాట్లాడుకుంటున్నారు. అసలు పొలం ఎందుకు అమ్మాడో ఎవరికి వాస్తవం తెలియదు. ఆ రామయ్యే వారి దగ్గరికి వచ్చాడు. రామయ్య, పొలం అమ్మేసావంట కదా, నీకు అంత ఇబ్బంది ఏమొచ్చిందయ్యా అని మాట్లాడుతుంటే ఆయన అంటాడు, నాకేం ఇబ్బంది రాలేదయ్యా. ఇక్కడ పొలం అమ్ముకున్నాను, ఎకరం అమ్ముకున్నాను, అక్కడ 3 ఎకరాలు కొనుక్కున్నాను, నాకు ఆదాయం పెరిగింది అన్నాడు. అంటే వీళ్ళు పొలం అమ్ముకున్నారన్న వార్త సగం విన్నారు, ఎందుకు అమ్ముకున్నారన్న వార్త సగం వార్త వినలా. కాబట్టి ఇక ఊహాలోకంలోకి వెళ్ళి రామయ్య పక్షంగా ఏం చేశారంటే ఆ ఇంటికి
వ్యతిరేకంగా తీర్పు అనేది తీర్చిన వారుగా కనబడుతున్నారు. పేతురు యొక్క జీవితం కూడా ఇంతే. సగం వింటాడు, విన్న ఆ సగాన్ని బట్టే వెంటనే ఒక నిర్ణయానికి వస్తాడు, తొందరపడతాడు. మనిషి కుమారుడు యెరూషలేముకు వెళ్ళాలి, అక్కడ శ్రమ పొందాలి, అక్కడ చనిపోవాలి అని అనగానే వెంటనే పేతురు, "ఏయ్! నీకు ఇది దూరం అవునుగాక ప్రభువా" అంటాడు. కానీ దేవుడు ఇంకో మాట చెప్పాలనుకుంటున్నాడు. అతడు చంపబడతాడు, మరలా పునరుద్ధానము చెందుతాడు, మరలా తిరిగి లేపబడతాడు అన్న విషయాన్ని దేవుడు చెప్తున్నాడు. ఈ విషయాన్ని పూర్తిగా పేతురు వినుకోకుండా విన్న సగాన్ని బట్టి పూర్తి స్థాయిలో నిర్ణయానికి వచ్చి తీర్పు తీరుస్తున్నవాడుగా ఉన్నాడు. మన జీవితాల్లో కూడా ఇదే. సగం వింటాం, సగం చూస్తాం, సగం తెలుస్తుంది, కానీ తీర్పు మాత్రం పూర్తి స్థాయిలో మనము చెప్పేవారంగా ఉంటామని ఈ యొక్క అనుభవంలో తెలుసుకున్నాం. అంటే మన జీవితంలో ఇంకొంచెం నేను చెప్తున్నా, ఎందుకంటే ఈ అక్కా చెల్లెమ్మలకి ఇట్లాంటి మాటలు ఎక్కువగా ఉంటాయి. వాళ్ళ దగ్గరికి వచ్చిన సమాచారం కొంచెమే, దానికి కొంచెం ఉప్పేస్తారు, కారం వేస్తారు, కింద సెగబెడతారు, ఎగరబెడతారు, ఎగరబెట్టిన తర్వాత దాన్ని రుచికరమైన వంటగా చేస్తారు. అంటే వీళ్ళకి ఏదైనా చిన్న సమాచారం దొరికిందంటే దానికి తల పెడతారు, తోక పెడతారు. తలబెట్టి, తోక పెట్టి ఏం చేస్తారంటే దానికో పేరు పెట్టి ఏం చేస్తారంటే ఇదిగో పలానా జంతువు అని వారే సృష్టించేవారుగా ఉంటారు. అంటే మన జీవితంలో పేతురులాగా ఎప్పుడూ కూడా సగం విని తీర్పు తీర్చేవారుగా ఉండకూడదు. పూర్తిగా విన్న వెంటనే తర్వాత మనము దైవికమైన విషయాల్లో మనము ఒక నిర్ణయానికి వచ్చేవారుగా ఉండాలి. అయితే ఇప్పుడు ఇంకొంచెం లోతుగా మనం వెళుతున్నాం. పేతురు అతడు జీవితంలో మొదటిగా దేవుణ్ణి తెలుసుకున్నవాడుగా ఉన్నాడు. అంటే చీలమండల లోతు దగ్గరికి పేతురు ఉన్నాడు. ఎట్లా ఈ చీలమండల లోతు అనగా మొట్టమొదటిసారి దేవుణ్ణి కలుసుకున్నటువంటి అనుభవం. అంటే ఇక్కడ పేతురు యొక్క కాళ్ళు ఇంకా నీళ్ల మీదే ఉన్నాయి, అనగా పాదములు భూమి మీద ఆంతున్నాయి, నేల మీద ఉన్నాయి, నీళ్ల మీద ఉన్నాయి. నిర్ణయాలు తీసుకోగలడు, తెలివి ఉంది, జ్ఞానం ఉంది, అనుభవం ఉంది, శక్తి ఉంది, సామర్థ్యం ఉంది. అంటే ఒకరి మీద ఆధారపడే స్థాయి అయితే ఇప్పుడు పేతురు యొక్క జీవితంలో లేదు. కానీ అదే పేతురు యొక్క జీవితంలో ఆ రాత్రంతా శ్రమ పడిన వాడుగా ఉన్నాడు. ఎంత శ్రమ పడినా కూడా పేతురు జీవితంలో రాలేదు ప్రతిఫలము. అంటే రాత్రంతా శ్రమ పడ్డాడు, కానీ అతని యొక్క జీవితంలో చేపలు మాత్రం పడలేదు. అప్పుడు ఏం చేస్తున్నాడు ఈ పేతురు గారు? దేవుని వైపు చూస్తున్నవాడుగా ఉన్నా. అలా చూసి లూకా సువార్త 5వ అధ్యాయము ప్రారంభ వచనము. జన సమూహము దేవుని వాక్యం వినుచు ఆయన గిన్నె సరస్సు తీరమున వచ్చి ఆ సరస్సు తీరమునున్న 2 దేనులు కలిసి, అంటే ఉదయం అయ్యేసరికి 2 దోణులు ఖాళీగా ఉన్నాయి, చేతులు ఖాళీగా ఉంది, వల ఖాళీగా ఉంది. అంటే చాలా విషయాలు వారి జీవితంలో ఎలాగున్నాయంటే ఖాళీగా కనపడుతున్నాయి. ఇప్పుడు ఈ యొక్క యేసు పేతురు దగ్గరికి వచ్చాడు. అంటే ఖాళీ అయిన పేతురు యొక్క జీవితం దగ్గరికి వచ్చిన వాడుగా ఉన్నాడు. దేవుడు పేతురుని ఎప్పుడు కలుసుకున్నాడు? బాగా చేపలు పట్టిన తర్వాత, చేపలు పట్టడంలో విఫలం చెందిన తర్వాత, విజయములో ఉన్నప్పుడా, ఓటములో ఉన్నప్పుడా? శుభవార్త ఏమిటంటే మనం ఆరాధించుతున్న దేవుడు నీ విజయములో ఎంతవరకు ఉంటాడని నేను చెప్పను, కానీ ఖచ్చితంగా మాత్రం నీ ఓటములో నీతో పాటు ఉంటాడు. హల్లెలూయా. ఇప్పుడు పేతురు యొద్దకు ఎవరు వచ్చిన వారుగా ఉన్నారంటే యేసుక్రీస్తు ప్రభువారు వచ్చిన వారుగా ఉంటారు. మన జీవితం కూడా ఒకసారి ఇట్లాగే ఉంటుంది. అనుభవం ఉంటుంది, ఫలితం ఉండదు. కష్టం ఉంటుంది, ప్రయోజనం అనేది ఉండదు. ప్రార్థన ఉంటుంది, కానీ దానికి తగ్గ సమాధానం ఉండదు. అప్పుడు ఏమనిపిస్తుంది? అయ్యా, ఏమిటి నా జీవితంలో ఇట్లా జరిగింది, ఇక నేను ఎలాగ ముందుకు వెళ్ళగలను అని రకరకాలైన ప్రశ్నల చేత మనము నింపబడేవారుగా ఉంటాం. అయితే యేసుక్రీస్తు ప్రభువారు ఖాళీ పడవలోకి ఆయన వచ్చిన వాడుగా ఉన్నాడు. ఓటమిలో ఉన్న పేతురు జీవితంలోకి ఆయన వచ్చిన వాడుగా ఉన్నాడు. ఇప్పుడు వచ్చి ఏమంటున్నాడు? 5వ అధ్యాయం 4వ వచనములో, నీవు దోణిను లోతుగా నడిపించు. సీమోను
రాత్రంతా మేము ప్రయాసపడితిమి గాని మాకు ఏమియు అంటే దేవుడు ఏమంటున్నాడు? ఓ సీమోనని పేతురు, నీ దోణిని లోతుగా నడిపించు, కొంచెం లోతుగా వెళ్ళువయ్యా అని ఆ యొక్క పేతురుతో దేవుడు అంటుంటే, అయ్యా నీకు బోధించడం తెలుసు, మాకు చేపలు పట్టడం తెలుసు, వల వేయడం తెలుసు, మరి నీవు మమ్మల్ని వల వేయమంటున్నావు ఏమిటి అని ప్రశ్న ఆయన వేయలేదు. దేవుడు చెప్పినట్లుగానే అతను ఏం చేస్తున్నాడంటే తన దోణిలను ముందుకు వేస్తున్నాడు. రాత్రంతా సముద్రంలో ఉన్నాము, అయినా నువ్వు చెప్పావు కదయ్యా. 5వ వచనం మళ్ళా ఆ, ఆ, నాకు ఏమీ దొరకలేదు, అయినను నీ మాట చొప్పున మేము వలలు వేతుము, నీ మాట చొప్పున మేము వలలు వేతుము. అయ్యా మాకు అనుభవం ఉంది, సామర్థ్యం ఉంది, కానీ ఇక్కడ మా అనుభవాన్ని పక్కన పెడుతున్నా, మా సామర్థ్యాన్ని పక్కన పెడుతున్నా, నీ మాటకు మేము విలువ ఇస్తున్నాం అని పేతురు ఈ చీలమండల లోతుల అనుభవములో దేవుని మాటకు అతడు విలువిచ్చిన వాడుగా ఉన్నాడు. తర్వాత ఏం జరిగిందంటే దోణి నిండా అతడు విస్తారమైన చేపలు పట్టడము చూడగలిగిన వాడుగా ఉన్నాడు. అంటే దోణి నిండా చేపలు ఉన్నాయి. ఇప్పుడు పేతురు దగ్గరికి వద్దాం. దోణి నిండా చేపలు ఉన్నాయి. పేతురు జీవితానికి వచ్చినప్పుడు మనం ఒక ఆలోచన చేసుకుందాం. ఇది చీలమండల లోతు. ఈ చీలమండల లోతుల్లో కూడా మన జీవితంలో ఇప్పుడు పేతురు దగ్గరికి వచ్చినప్పుడు ఇంకా పేతురుకి చేపలు పట్టే సామర్థ్యం ఉందా లేదా చెప్పండి? ఇంకా ఆ అనుభవము అతనికి ఉపయోగపడిద్దా లేదా? ఉపయోగపడుద్ది. అంటే సామర్థ్యం ఉంది, బలం ఉంది, జ్ఞానం ఉంది, శక్తి ఉంది. అంటే నీటి మీద నడిచే ఆ యొక్క పాదము పేతురులో ఇంకా ఉంది. భూమి మీద తన పాదాన్ని నిలబెట్టుకునే శక్తి పేతురుకి ఇంకా ఉంది. ఆ రోజుకేదో దేవుడు సహాయం చేశాడు, కానీ తర్వాత రోజైనా మరలా శక్తి, జ్ఞానము, బలము, అనుభవాన్ని బట్టి మరలా తన జీవనాన్ని కొనసాగించే సామర్థ్యం అతనిలో ఉంది. అయినా సరే తనకు శక్తి సామర్థ్యం ఉన్నా కూడా పేతురు ఎవరి వైపు చూస్తున్నవాడుగా ఉన్నాడంటే దేవుని వైపు చూస్తున్నవాడుగా ఉన్నాడు. ఎందుకు ఈ మాట అన్నానో తెలుసా? చేపలు పడిన తర్వాత పేతురు మొట్టమొదటిసారిగా ఆయన అంటున్న మాట ప్రభువా. ఏమంటున్నాడు? ప్రభువా అంటున్నవాడుగా ఉన్నాడు. పేతురు చేపల కన్నా తను నడిపించిన దేవుణ్ణి ఎక్కువగా చూస్తున్నవాడుగా కనపడుతున్నాడు. అందుకే పేతురు ఏమంటున్నాడు అంటే ప్రభువా అంటున్నవాడుగా ఉన్నాడు. అంటే చీలమండల లోతు మనము దేవుణ్ణి దర్శించే కృప ఉంటుంది. చీలమండల లోతులో దేవుని మీద ఆధారపడము, మొదటగా దేవుణ్ణి దర్శించడం అనేది కనపడుతుంది. అంటే ఇక్కడ అయ్యా నువ్వు ఎంత గొప్పవాడు అయ్యా, రాత్రంతా శ్రమపడ్డాను, ఖాళీ ధోని, ఖాళీ వన, ఖాళీ చేతులు అనడం లేదు, నా సమస్య తీర్చేవడం లేదు. ఈ చీలమండలోతులో ఎప్పుడైతే దేవుడు అతన్ని దర్శించాడో వెంటనే ప్రభువా నేను పాపాత్ముడను అంటే దేవుని యొక్క వెలుగులో తన జీవితాన్ని చూసుకున్నప్పుడు తాను ఎంత పాపాత్ముడో, ఎంత పాపం చేత నింపబడిన జీవితం అతనికి ఉన్నదో అతనికి అర్థమయ్యింది. చీలమండలలోతు అనగా దేవుని దగ్గరికి వచ్చుట బట్టి, దేవుడు మనల్ని దర్శించుటను బట్టి ఆటోమేటిక్గా మనము ఆయన యొక్క వెలుగులో మన పాపాన్ని మనం చూసుకోగలిగినప్పుడు ఆయన ఎంత పరిశుద్ధుడో, మనం ఎంత పాపాత్ములో మనకు అర్థమవుతుంది. కాబట్టి నీవు ఎవరో చెప్పక మనకు వినిపే నువ్వేమంటావంటే ప్రభువా అంట. అపోస్తలుడైన పౌలు ఆ మార్గంలో, దమస్కు మార్గంలో వెళుతున్నప్పుడు వాస్తవంగా దోషకుడు, హింసకుడు, ప్రభు సేవను ఆటంకపరిచేవాడుగా ఉన్నప్పుడు దేవుడు అతన్ని తాకాడు. కళ్ళు పొరలుగమ్మే. అప్పుడు పొరలగమ్మిన ఈ యొక్క పౌలు గారు అంటున్న మాట ఏమిటో తెలుసా? ప్రభువా అంటున్నాడు. అసలు వాస్తవంగా దేవుణ్ణి ద్వేషించేవాడు కదా ఇతను.
ఎప్పుడైతే దేవుని యొక్క దర్శనము పొందుకున్నాడో ఇప్పుడు హృదయంలో నుంచి వచ్చిన పలుకు ఏమిటో తెలుసా? ప్రభువా. చలమండల లోతు అనగా దేవుణ్ణి గుర్తించడము. ఎవరిని గుర్తించడము? దేవుణ్ణి గుర్తించడం. ఈరోజు నీ జీవితంలో నువ్వు దేవుణ్ణి గుర్తించగలుగుతున్నావా? ఒకసారి ఆలోచన చేసుకో. అంటే అయా నాకు తెలియనిది, నేను చేయలేనిది, నా అనుభవానికి మించినది, ఇది నీ వల్లనే సాధ్యమైంది. నా పడవ ఖాళీ, కానీ అది నింపబడిందంటే అది నా బలమో శక్తి కాదు, ఇది నీ వలనే సాధ్యమయ్యింది. ఇక్కడ చేపల పట్టడం వలన పేతురు యొక్క పడవ నిండింది, కానీ దేవుని గుర్తించడం వల్ల పేతురు యొక్క జీవితం నింపబడింది. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు నిజముగా దేవుని గుర్తించగలుగుతున్నావా? పేతురు ఎప్పుడైతే దేవుని గుర్తించగలిగిన వాడుగా ఉన్నాడు, అతని యొక్క జీవితము దేవుని చేత నింపబడ్డము మొదలయ్యింది. ఇది చీలమండల లోతు అనుభవంగా కనబడుచు ఉన్నది. అంటే 5వ అధ్యాయము 11వ వచనం మరలా చదువుకున్నట్లయితే ఆయన్ని వెంబడించిరి, ఆయన్ని వెంబడించిరి. అంటే ఇక్కడ ఆశీర్వాదం వచ్చింది. ఆశీర్వాదం వచ్చిన వెంటనే వారు ఏం చేశారు? దేవుని వైపు చూచారా? ఆశీర్వాదం వైపు చూచారా? చలమండల లోతులో దేవుని గుర్తించినట్లయితే, దేవుని గుర్తించేవారు ఆశీర్వాదం వైపు చూడరట, ఆశీర్వాదం ఇచ్చే దేవుని వైపు చూచేవారుగా ఉంటారు. అతడు ఒక చోటకు వెళ్ళిన వాడుగా ఉన్నాడు. మార్కెట్కి వెళ్ళినప్పుడు అని అనుకోకోకుండా కూరగాయలకి బాగా రేటు వచ్చిందట. ఆ రోజు దిగాలగానే ముఖం పెట్టుకుని వెళ్ళాడు, కానీ ఏం జరిగింది ఏంటో కానీ కూరగాయలకి ఊహించని రేటుగా ఆకాశాన్ని అంట రేట్లు. బస్తాల కూరగాయలతో వెళితే బస్తా డబ్బుతో వచ్చాడట. అలా ఆవిడతో కేకేస్తా, ఏమండి ఏంటి బస్తా డబ్బులు వచ్చింది, మనకి ఏం చేద్దాం, ఎక్కడ దాయాలో ముందు చూడు, ఇంత డబ్బు వచ్చింది కదా, దేవునికి ఏమన్నా కృతజ్ఞత చెప్పావా? దేవునికి ఏమైనా థ్యాంక్స్ అన్న చెప్పావా? థ్యాంక్స్ తర్వాత ముందు డబ్బు దాసే వ్యవహారం చూడు. ఒకవేళ డబ్బు రాకపోతే ఏం చేసేవాళ్ళండి మీరు? మళ్ళీ డబ్బు కోసం దేవుని దగ్గరికి వచ్చేవాళ్ళే. అంటే మన జీవితంలో ఆశీర్వాదం రాకపోతే దేవుని దగ్గరకు వస్తాం. అదే ఆశీర్వాదం వస్తే దాన్ని ఎట్లా భద్రపరచుకోవాలో చూస్తాం. కానీ ఇక్కడ పేతురు యొక్క జీవితంలో ఏమొచ్చింది? దోణి నిండా చేపలు. అన్ని చేపలు వచ్చినా కూడా ఆ దోణిని విడిచాడు, చేపలు విడిచాడు. ఎవరిని వెంబడిస్తున్నవాడుగా ఉన్నాడు? దేవుణ్ణి వెంబడిస్తున్నవాడుగా ఉన్నాడు. హల్లెలూయా. చీలమండల లోతు అనగా దేవుని యొక్క దర్శనము పొందుకోవడము. ఎవరైతే దేవుని దర్శనం పొందుకునేవారుగా ఉంటారో ఆ దర్శనం కలిగిన వారటది లోకం వైపు చూడరు, ఇక నిదానంగా దేవుని వైపు చూడడం ప్రారంభించేవారుగా ఉంటారు. చేపలు పేతురు పడవ నింపినాయి, కానీ యేసు పేతురు యొక్క జీవితానికి ఒక అర్థాన్ని తీసుకొచ్చిన వాడిగా ఉన్నాడు. అయ్యా పేతురు, ఇక నీవు నన్ను వెంబడించు అంటున్న వాడిగా ఉన్నాడు. ఇది చీలమండల లోతు. అనగా చీలమండల లోతుల్లో ఏం జరుగుతుందంటే ఆశీర్వాదం వైపు చూడడం. చీలమండల లోతులో ఇంకా మనకి నీటి మీద నిలబడే శక్తి ఉంటుంది, ఇంకా మనకు బలం ఉంటుంది, ఇంకా మనకు జ్ఞానం ఉంటుంది, ఇంకా మనకు అనుభవం ఉంటుంది. ఇన్ని ఉన్నా కూడా మనం దేవుని వైపు చూడటమే చీలమండల లోతు. పేతురికి అనుభవం ఉంది, సామర్థ్యం ఉంది, శక్తి ఉంది, జ్ఞానం ఉంది. ఇన్ని ఉన్నా అతడు ఎవరి వైపు చూస్తున్నాడు? దేవుని వైపు చూసి అన్నిటిని విడిచి ఆయన్ని వెంబడిస్తున్న వాడిగా ఉన్నాడు. రెండవది మత్తయి సువార్త 14వ అధ్యాయము 22వ వచనము. వెంటనే అతడు ఇప్పుడు 14వ అధ్యాయం 28వ వచనం. పేతురు, ప్రభువా నీవే అయితే నేల మీద నడిచి నీ యొద్దకు వచ్చుటకు నాకు సెలవు ఇమ్మని ఆయనతో అనెను. అంటే ఇక్కడ మోకాళ్ళ లోతు అనే అనుభవం కనబడుతుంది.
ఇప్పుడు రెండవ అనుభవంలో మనం చూసుకున్నప్పుడు ఈ మోకాళ్ళలో మొదటగా దేవుణ్ణి గుర్తించడము, రెండవది ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు నీటి మీద నడుచుకుంటూ వస్తున్నప్పుడు పేతురు యేసును చూశాడు. అయ్యా, నేను కూడా నీలాగా నడవాలనుకుంటున్నాను, నీ దగ్గరికి రావాలి అనుకుంటున్నాను అన్నాడు. సరే, వెంటనే రా అంటే పడవలో ఉంటే పేతురు సురక్షితంగా ఉంటాడు. కానీ యేసు వైపు చూస్తే దేవుడు అతనికి ఏం చూపెడతాడంటే మార్గాన్ని చూపెడతాడు. ఇప్పుడు పేతురు దేన్ని ఎంచుకున్నవాడుగా ఉన్నాడంటే సురక్షితం వైపు కాదు, కానీ దేవుడు తను నడిపించే మార్గం వైపు అతడు చూచిన వాడుగా ఉన్నాడు. సరే, నీటి మీద నడవడానికి ప్రయత్నం చేస్తున్నాడు. పడవలో ఉన్నంత వరకు క్షేమమే, కానీ పడవని విడిచి ఇప్పుడు కాలు నీటి మీద పెట్టాడు. విశ్వాసంతో ముందుకు వెళుచున్నవాడుగా ఉన్నాడు. నీటి మీద విశ్వాసాన్ని బట్టి అతడు మునిగిపోకుండా ముందుకు వెళుచున్నవాడుగా ఉన్నాడు. కొంత దూరం వెళ్ళిన తర్వాత చుట్టూరు చూచిన వాడుగా ఉన్నాడు. అంటే మోకాళ్ళలోతు అనుభవంలో ఇక్కడ ఏం జరుగుతుంది అంటే, ఇంకా మోకాళ్ళ మీద కూడా నడవగలిగే సామర్థ్యం మనకుంది అనుకుంటాం. అందుకే మనము లోకం వైపు చూస్తూ ఉంటాం. పేతురు ఇప్పుడు ఈ నీటి మీద చూసినప్పుడు నేను ఇంత దూరం నడిచా కదా, నేను కాబట్టి నడిచాను అన్నట్లు ఒక ఆలోచన వచ్చిందా, లేకపోతే గాలి వాన అతని యొక్క దృష్టిని మరల్చాయో, ఏదైతే కానీ తన దృష్టిని దేవుని మీద నుంచి లోకం మీదకి, సముద్రం మీదకి, అలల మీదకి నెట్టాయి. ఇప్పుడు పేతురు మునిగిపోసాగుచున్నవాడుగా ఉన్నాడు. ఇప్పుడు మునిగిపోసాగుతున్న పేతురు వెంటనే ప్రభువా, చీలమండలోతులో ఏ దేవుణ్ణి అయితే గుర్తించాడో ఆ గుర్తించిన దేవుడు ఇప్పుడు గుర్తొచ్చాడు. అందుకే ప్రభువా అంటున్నాడు. చీలమండలోతులో దేవుణ్ణేమో గుర్తించడం, మోకాళ్ళ లోతులేనేమో ఆ గుర్తించిన ప్రభువుని సహాయము అడగడము. ప్రభువా, ఇక నా వల్ల కాదు, ప్రభువా ఇక నీవే నన్ను నడిపించాలి, నేను నిలబడలేకపోతున్నాను అని దేవుని మీద సంపూర్ణంగా మనం ఏం చేయాలంటే ఆధారపడాలి. ఒకసారి మన దగ్గర డబ్బు ఉంటుంది, ఒకసారి మన దగ్గర వస్తువులు ఉంటాయి. అయితే మన దగ్గర ఉన్న డబ్బే కానీ, మన దగ్గర ఉన్న వస్తువే కానీ ఇవేవి కూడా మనకి ఉపయోగపడవు. ఎందుకో చెప్పనా? ఒక వ్యక్తి దగ్గర కొంత డబ్బు ఉంది. ఎవరో వచ్చి అంటున్నారు, అమ్మో కూరగాయల రేట్లు పెరిగిపోతున్నాయి అంటే, డబ్బు పెట్టి కొనుక్కోరా, ఎరువు రేట్లు పెరిగిపోతున్నాయి, డబ్బు పెట్టి కొనుక్కోరా, డబ్బు ఉంటే ఏదైనా సాధ్యం. ఒకరోజు ఇదే డబ్బు ఉన్నవాడు కాలవకుండా నడుచుకుంటూ డామ్ అని సౌండ్ వచ్చింది. ఏమిటాను చూస్తే నీళ్ళల్లో పడ్డాడు. పక్కంటోడు అడుగుతున్నాడు, జాగ్రత్త అంటే, సర్లే నా కాళ్ళు నేల మీద ఉన్నాయి, ఎట్టకొట్ట నడుచుకుంటూ వస్తానని నడుచుకుంటూ వస్తుంటే నడిచే కొద్దిగా లోతు పెరిగిపోతుంది, నడిచే కొద్దిగా లోతు పెరిగిపోతుంది. ముందుకు వెళ్ళలేకపోతున్నాడు, అట్లాని వెనక్కి వెళ్ళలేకపోతున్నాడు, మునిగిపోసాగిపోతున్నాడు. అప్పుడు ఏం చేయాలో అర్థం కాక, అరే నన్ను కాపాడరా బాబు అని పక్కన వాడిని అడిగితే, అయ్యా మీ దగ్గర డబ్బు ఉందిగా, మీ దగ్గర డబ్బు ఉందిగా. వాడికి అర్థమైంది ఈ సమయంలో డబ్బు అతన్ని కాపాడలేదు అని. అరే నన్ను కాపాడరా బాబు, అయ్యా మీ దగ్గర ట్రాక్టర్ ఉందిగా. వాడికి అర్థమైంది ఈ సమయంలో ట్రాక్టర్ వాడి ప్రాణాన్ని కాపాడలేదు అని. నన్ను కాపాడరా, అయ్యా మీ దగ్గర భూములు ఉండేగా. వాడికి అర్థమైన విషయం అంటే ఈ సమయంలో ఆ భూమి కూడా వాడిని కాపాడలేదు అని. అప్పుడు వాడికి అర్థమైన విషయం ఏంటంటే, చివరికి అరే బాబు నన్ను కాపాడరా అంటే వాడి దగ్గర ఉన్న కర్రని ఇచ్చాడు. ఆ కర్రని పట్టుకుని ఎట్లా కొట్ట బయటకు వచ్చాడు. వాడు అంటున్న మాట ఏమిటో తెలుసా? ఒడ్డున ఉన్నప్పుడు నా దగ్గర ఉన్న ఆస్తి గొప్పదే, కానీ నీళ్ళల్లో ఉన్నప్పుడు నువ్వు నాకు అందించిన ఈ చెయ్యే గొప్పదిరా, ఈ యొక్క కర్రే గొప్పదిరా అని వ్యక్తి అంటున్న వాడుగా ఉన్నాడు. ఇప్పుడు ఒడ్డున ఉన్నప్పుడు పేతురు ఎన్ని విషయాలైనా చేయగలుగుతాడు, కానీ నీళ్ళల్లో ఉన్నప్పుడు ఏది గొప్పది? పడవ గొప్పదా, దేవుని యొక్క మాట గొప్పదా, చేయి గొప్పదా? అది గుర్తించాడు. ఒడ్డునున్నప్పుడు ఏదైనా ప్రయత్నం చేయగలుగుతా,
కానీ ఈ మోకాళ్ళ లోతుల్లోకి వచ్చిన పేతురుకు గుర్తించిన విషయం ఏంటంటే, ఇదిగో నన్ను రక్షించే చెయ్య గొప్పది. నా జ్ఞానము, నా అనుభవం, నాకు నీళ్ల మీద అనుభవం ఉంది, ఈత వచ్చు, నేను ఈదగలను, ముందుకు వెళ్ళగలను అనడం లేదు. నన్ను రక్షించే చెయ్య, నన్ను రక్షించే చెయ్య. అందుకే ప్రభువా నన్ను రక్షించు అని మోకాళ్ళ లోతు అనుభవంలో ఈ యొక్క పేతురు ఎవరి సహాయం కోసం చూస్తున్నాడు అంటే, దేవుని సహాయం కోసం చూస్తున్నవాడుగా ఉన్నాడు. ఈరోజు ఒడ్డున ఆశ పెద్దదే, కానీ అతని నీళ్ళలోంచి లాగిన చెయ్య ఇంకా గొప్పదన్న విషయము ఈ వ్యక్తి ఎట్లా గమనించాడో, అట్లాగే పడవ గొప్పదే, కానీ మునిగిపోతున్నప్పుడు పేతురు రక్షించే చెయ్య ఇంకా గొప్పది అని పేతురు కూడా గుర్తించాడు. అందుకే ప్రభువా నన్ను రక్షించు. మోకాళ్ళ లోతు అనుభవంలో ఏం జరుగుతుందంటే, ఏది గొప్పది, ఏది అవసరమో అన్న విషయాన్ని మనం గుర్తిస్తాం. మొదటేమో దేవుణ్ణి గుర్తిస్తాం, రెండవది దేవుని యొక్క శక్తిని మనము గుర్తించి ఆయన మీద ఆధారపడతాం. ఇప్పుడు మత్తయి సువార్త 16వ అధ్యాయం 21వ వచనం. యెరూషలేముకు వెళ్ళి ప్రధాన యాజకుల చేతకును ఇప్పుడు ఏమన్నాడు, నేను యెరూషలేముకు వెళ్ళాలి, అక్కడ శ్రమ పొందాలి, అక్కడ చంపబడాలి, మరలా 3వ దినమున పునరుద్ధానం అనేది ఉండాలి అంటున్నాడు. అయితే పేతురు, అయ్యా ఎన్నటికి నీకు అది కలగకుండునుగాక అంటే దేవుడు ఏమన్నాడంటే వెంటనే గద్దించిన వాడుగా ఉన్నాడు. సాతానా వెనకకి పొమ్ము. పేతురు మాటల్లో ఇప్పుడు ప్రేమ ఉందా లేదా? పేతురు మాటల్లో ప్రేమ ఉంది, కానీ దేవుని చిత్తాన్ని ఇంకా పూర్తిగా అతను అర్థం చేసుకోలేదు. ఇప్పుడు ఏ లోతు అంటే నడుము లోతు అనుభవము. నడుము లోతు అనుభవంలోకి వచ్చిన తర్వాత ఎంతో కొంత మన యొక్క నడకని నీళ్లు ప్రభావితం చేస్తాయి. కొంచెం వెళ్ళాలి అంటే ఆ నీటి ప్రవాహం ఎక్కువ ఉంది అనుకోండి, ప్రవాహానికి అనుగుణంగానే ఈ నడుము లోతులో ఉన్నప్పుడు నడవలసిందే. అట్లాగే ఈ నడుములోతు అనుభవంలోకి పేతురు వచ్చాడు కాబట్టి, అయ్యా నీకు అది దూరమగునుగాక అంటే దేవుడు చీ సాతానా వెనక్కి బొమ్మన్నాడు. ఇప్పుడు సంఘబిడ్డలైన వారు ఎవరైనా సరే మిమ్మల్ని చూచి చీ పిశాచ పో అన్నాం అనుకో, ఏమంటారు మీరు చెప్పండి? ఒక ఆమె ఒకప్పుడు ప్రార్థన చేయించుకుంటాకు వస్తే ప్రార్థన చేస్తుంటే ఊగిపోతుంది. ఏం చేస్తుంది? ఊగిపోతుంది. ఏంటబ్బా ఎట్టు ఊగిపోతుందని, ఏంటమ్మా పనులు, తినంగా నుంచో ప్రార్థన చేస్తా అనేసి ఇంటికి వెళ్ళి వాళ్ళ అత్తగారితో, నేను ఇక గుడికి రానంటే రాను, ఇక నేను ఈ గుడికి రానంటే రాను. నేను ఆత్మతో ఊగిపోతుంటే పాస్టర్ గారు అంత మాట అంటాడా? ఆత్మతో ఊగిపోతుంటే పాస్టర్ గారు, ఆత్మతో ఊగిపోయే అమ్మ ఇంట్లో పని చేయాలో వద్దా చెప్పండి? అత్తగారిని బాధ పెడద్దా ఆత్మతో ఊగిపోయే అమ్మ? ఇప్పుడు నేను చెబుతున్న మాట ఏమిటంటే నడుము లోతు గురించి. ఏ లోతు? నడుము లోతు. అంటే నడుము లోతుకు వచ్చినప్పుడు నీళ్లు ఎంతో కొంత మన యొక్క నడకని ప్రభావితం చేస్తాయి. కబాలన తొందరపడి వెళ్తాకి వీల్లేదు. ఇప్పుడు పేతురుని దేవుడు ఏమన్నాడంటే చీ సాతానా వెనక్కి పో అన్నాడు. దేవుడు నన్ను అంత మాట అంటాడా? వెనక్కి పోమన్నాడు. ఇదే లెఫ్ట్ టర్ను, ఇక మళ్ళీ అబో టర్న్ తిరగనంటే తిరగను అని పేతురు అట్లాగే తిరిగి వెళ్ళిపోయాడా? లేదే. ఈ నడుములోతు అనుభవాల్లోకి వచ్చినప్పుడు, అయ్యా నా ఉద్దేశం అయితే ఇట్లా ఉంది, కానీ నీ చిత్తాన్ని నేను గమనించలేకపోయాను ప్రభా, నీ చిత్తాన్ని నేను అర్థం చేసుకోలేకపోయాను ప్రభువా అని పేతురు దేవుని గురించి మాట్లాడుచున్నాడు. పేతురుకి ఏం కనపడిందంటే సిలువ కనపడింది. దేవునికి ఏం కనపడిందంటే రక్షణ కనపడింది. పేతురుకి ఏం కనపడిందంటే మరణం కనపడింది. దేవునికి ఏం కనపడిందంటే పునరుద్ధానం కనపడింది. అందుకే ఇక పేతురు అంటున్నవాడుగా ఉన్నాడు, అయ్యా ఇది నీకు దూరం అవ్వాలి. కానీ ఎప్పుడైతే దేవుని యొక్క చిత్తాన్ని అర్థం చేసుకున్నవాడుగా ఉన్నాడో ఇప్పుడు తన మాటను మార్చుకున్నవాడుగా ఉన్నాడు.
ఈరోజు నడుములోతు అనుభవాల్లో కొన్ని గద్దింపులు వస్తాయి, కొన్ని మార్గ నిర్దేశాలు వస్తాయి. ఇప్పుడు నీ చిత్తం ప్రకారం వెళ్ళాలా, దేవుని చిత్తం ప్రకారం వెళ్ళాలా? పేతురు తన చిత్తాన్నే స్టాండ్ బై ఉన్నాడా, ఇప్పుడు దేవుని చిత్తం ప్రకారం నడుస్తున్నాడా? చెప్పండి. ఈ నడుములోతు అనే అనుభవంకి వచ్చిన తర్వాత ఇక మన సొంత చిత్తం పనిచేయకూడదు. ఎవరి చిత్తం పనిచేయాలి? దేవుని చిత్తం అనేది పని చేయాలి. ఎందుకంటే ఒక సహోదరుడు ప్రార్థన చేస్తాడు, అయ్యా ఈ సంవత్సరం చాలా కరువుగా ఉంది, వర్షాలు కావాలి ప్రభా అంటే రోజు 2 రోజులు దంచి కొట్టే వానలు ఇచ్చాడు. అయ్యా మరీ బురద బురద అయిపోయింది అయ్యా, ఇక వానలు ఆపేయి ప్రభా అంటే దేవుడు వానలు ఆపేయి. మళ్ళీ 2 రోజులు గట్టిగా ఎండలేసి, అయ్యా ఎండ అసలు రాటెత్తిపోతుందా, టకారి చేస్తుందయ్యా, ఒక పోత తట్టుకోలేకపోతున్నాయ్యా, మళ్ళీ వాన కురిపి ప్రభా అంటే దేవుడు మళ్ళీ వాన కురిపించాడు. మళ్ళీ 2 రోజులకి ఎండ. ఇప్పుడు ఏం ప్రార్థన చేస్తాడు చెప్పండి? అంటే ఇప్పుడు దేవునికి ఇతడు ఏమని ప్రార్థన చేస్తున్నాడు? వాన ఎప్పుడు రావాలి, ఎప్పుడు ఆగాలి అనే ఇన్స్ట్రక్షన్స్ అనేవి ఇస్తున్నవాడిగా ఉన్నాడు. కానీ వాస్తవంగా అయ్యా ఎండ వేయటం నీ చిత్తమా, వాన వేయటం నీ చిత్తమా, అంతా నీ చిత్తానికి అప్పచెప్తున్నాం. నీ చిత్తంలో ప్రభా మేము పనిచేస్తున్నాం, నీ చిత్తానుసారంగా మేము పనిచేస్తున్నాం కాబట్టి ఎండైనా వానైనా ఆ పనికి అది ఆశీర్వాదంగా నువ్వు చేయగలుగుతావుగా ప్రభా అని ఎంతవరకు మనం దేవుని మీద ఆధారపడుతున్నాం? ఇస్సాకు దేవుని చిత్తానుసారంగా, అయ్యా కరువులో నేను విత్తనం వేస్తున్నా, నా చిత్తం కాదు ప్రభా నీ చిత్తమే అని కరువులో విత్తనం వేస్తారంటండి. దేవుడు కరువులో ఇస్సాకుకి 100 ఫలము దయచేశాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు నీవు నీ సొంత చిత్తం వైపు కాదు, దేవుని చిత్తం వైపు నువ్వు చూడగలిగినట్లయితే మన మాటలు మారుతాయి, నిర్ణయాలు మారుతాయి, ఆలోచన మారుతుంది, నడక మారుతుంది, కుటుంబంపై మన వైఖరి మారుతుంది, మన యొక్క స్వభావం మారుతుంది, మన యొక్క ప్రతీకారాలు అనేవి కూడా మారుతాయి. ఎందుకో తెలుసు, ఇక్కడ పనిచేసేది మన చిత్తమా దేవుని చిత్తమా? చెప్పండి. అయ్యా పగ తీర్చుట, పగ కావాలని నా యొక్క ఉద్దేశం, వాళ్ళకి ఏదో ఒక నష్టం జరగాలనేది నా ఆశ. కానీ నీ చిత్తం ఏమైందో, క్షమించుట నీ చిత్తమా, ప్రేమించుట నీ చిత్తమా, ఏదైందో అదే నా ద్వారా నా ఎడల నువ్వు జరిగించు ప్రవ్వా అని దేవుని చిత్తానికి ఈ నడుము లోతులో మనం ఏం చేయాలంటే అప్పగించుకునే వారంగా ఉండాలి. ఎందుకంటే ఈరోజు మనం ప్రార్థన చేస్తున్నామా కానీ అంతా కూడా మన చిత్త ప్రకారమే జరగాలని, మన కంఫర్ట్ కోసం చేసే ప్రార్థన ఏమిటండి? మన కంఫర్ట్ కోసం. అప్పుడప్పుడు ప్రయాణాలు చేస్తూ ఉంటాం, తొందరగా వెళదాం అనుకున్న రోజునే బస్సు లేట్గా వస్తుంది. సరే లేట్గా వచ్చిందంటే ఆ బస్సు ఫుల్గా ఉంటుంది. ఆ బస్సు ఎలాగుంటుంది? ఫుల్గా ఉంటుంది. నుంచోనే వెళ్తాం. గవర్నమెంట్ వారు మనకు ఆధార్ కార్డుతో ప్రయాణం చేసే సౌలభ్యం ఇచ్చారు, టికెట్ కొనే పని లేదు కాబట్టి ఇంకో బస్సు ఎక్కుదాం, ఇంకొక బస్సు ఎక్కుదాం, ఇంకో బస్సు ఎక్కితే ఆడేమో ఆ బస్సు కూడా అట్లాగే ఫుల్గా వచ్చింది. అయినా సరే నేను ఇవాళ ఎట్టి పరిస్థితుల్లో కూర్చొనే ప్రయాణం చేస్తాను, మరలా బస్సు కోసం చూస్తే నీ ఆశ తగ్గట్టుగా బస్సు వచ్చింది, ఈసారి ఖాళీ. ఎట్లాగట్లా లోపలికి వచ్చావు కానీ కిటికీ పక్కంట ఏం దొరకలా. అప్పుడు అనిపించింది నీకు, ప్రభువా ఖాళీ బస్సు రావాలని ప్రార్థన చేసే కానీ కిటికీ పక్కన సీట్ కావాలని ప్రార్థన చేయడం మర్చిపోయి. ఈసారి మటుకు ఏం ప్రార్థన చేయాలి మనం? ఖాళీ బస్సు రావాలి, అది కిటికీ పక్కంట సీటుగా. అంటే ఇక్కడ కూడా మన చిత్తమే, ఇక్కడ కూడా ఏమిటండి? మన చిత్తమే. అయితే ఇక్కడ నడుము లోతులో ఎప్పుడు కూడా మన చిత్తం జరగటానికి వీల్లేదు. ఎన్ని తలచినా, ఏది అడిగినా ఎవరి చిత్తము జరగాలి అంటే దేవుని చిత్తానికి అక్కడ స్థానం ఉండునుగాక. హల్లెలూయా. ఇక్కడ 3 విషయాలు పేతురు జీవితంలో. మొదటిగా చీలమండలోతు ప్రభువును గుర్తించాడు. 2 ఎలోతు మోకాళ్ళ లోతు అంటే దేవుని మీద ఆధారపడుతున్నాడు. 3 నడుము లోతు అనగా నా చిత్తము కాదు ప్రభువా నీ చిత్తమే నా ఎడల జరగాలి అంటున్నవాడుగా ఉన్నాడు. ఇక చివరిగా మనం చూసుకున్నట్లయితే ఇక్కడ పేతురు యొక్క జీవితంలో మరలా చూసుకుందాం. ఇక్కడ పేతురు ఏం చేస్తున్నవాడుగా ఉన్నాడంటే, అయ్యా ఈ సంఘటన యేసుక్రీస్తు ప్రభువారి యొక్క చివరి దినాల్లో జరుగుతుంది. ఎవరు ఎన్ని రకాలుగా విడిచిపెట్టినా వదిలినా నేను మాత్రం నేను వదిలిపెట్టను, విడిచిపెట్టను
అని పేతురు మాట్లాడుతున్నాడు. అప్పుడు దేవుడు నిజంగా నీవు నన్ను ప్రేమిస్తున్నావా? అవునయ్యా, నిజంగా నేను నిన్ను ప్రేమిస్తున్నాను అని ముమ్మారు పేతురు ఏం చేశాడంటే దేవుని దగ్గర పలికిన వాడుగా ఉన్నాడు. కానీ ఎప్పుడైతే యేసుక్రీస్తు ప్రభువారు సిలువకు అప్పగించబడ్డాడో, అప్పగించబడిన యొక్క యేసును బట్టి పేతురు అభ్యంతరపడి దేవునికి దూరంగా ప్రయాణం చేస్తున్న వాడిగా ఉన్నాడు. ఇప్పుడు చిన్నపిల్ల అంటుంది, నీవు యేసుతో పాటు నడిచిన వాడివే కదా, ఆయనతో పాటు తిరిగిన వాడివే కదా అని అంటూ ఉంటే, నేను ఎరగనని ముమ్మారు అబద్ధం ఆడాడు. ఎప్పుడైతే ముమ్మారు అబద్ధం ఆడాడో వెంటనే ఆ యొక్క కోడి ఏం చేసింది? కోత కూసింది. ఇప్పుడు పేతురు యొక్క అబద్ధాన్ని బట్టి పేతురు యొక్క హృదయం ఏమైపోయిందంటే విరిగిపోయింది. ఇప్పుడు ఏమనుకుంటున్నాడు? నిజముగా దేవుడు నిన్ను వాడుకుంటాడా? దేవుడు నన్ను క్షమిస్తాడా? దేవుడు నన్ను స్వీకరిస్తాడా అన్న ఆవేదన ఎక్కువైపోయింది. ఆ ఆవేదనతోనే దేవుడు నన్ను తృణీకరించాడు, ఇక వాడుకోడు, ఇక స్వీకరించడం ఆలోచనతోనే ఆయన పునరుద్ధానుడై తిరిగి లేస్తున్నాడు అని తెలిసినా కూడా ఆయన ఎదుర్కోవడానికి వెళ్ళలేదు. ఇప్పుడు పేతురు యొక్క జీవితంలో ఏమీ అంత నిస్సారంగా కనపడుతుంది. ఏమీ చేయలేని నిస్సాయకరమైన అనుభవాల్లో ఉన్నాడు పేతురు. ముందుకు వెళ్ళలేడు, అట్లనే వెనక్కి ఉండలేడు. నిస్సాయకరమైన అనుభవాలు. కానీ పేతురు అట్లా ఉన్న పునరుద్ధానుడైన యేసుక్రీస్తు ప్రభువారు పేతురు మర్చిపోయాడా? మర్చిపోలేదు. ఇప్పుడు పేతురు పక్షంగా దేవుడే స్వయంగా ఆలోచన చేసి ఆయనే పేతురు దగ్గరకు వచ్చి పేతుర్ని బలపరిచిన వాడుగా ఉన్నాడు. అంతకుముందు వరకు నేను నిన్ను ప్రేమిస్తున్నాను అని అన్నాడు. కానీ ఇప్పుడు ప్రభువా అంటున్నాడు. అంతకుముందు నా జ్ఞానం నా బలం అంటున్నాడు. ఇప్పుడు ప్రభువా నీ జ్ఞానం ప్రభువా అంటే ఇప్పుడు మోకాళ్ళ లోతు, ఆ యొక్క నడుము లోతులో నుంచి ఈదలేని లోతులోకి పేతురుని దేవుడు నడిపిస్తున్న వాడుగా ఉన్నాడు. ఇక నా చిత్తం కాదు ప్రభా, నా బలము కాదు ప్రభా, నా జ్ఞానం కాదు ప్రభా, ఇక నీవు నన్ను నడిపిస్తేనే, నీవు నన్ను నిలబెడితేనే నేను ఏదైనా చేయగలను అని సంపూర్ణంగా దేవునికి సరెండర్ అయిన వాడుగా ఉన్నాడు. ఒక చిన్న పిల్లవాడు నీటిలో నడుస్తున్నాడు. అరే బాబు, నా చేయబట్టుకుంటే అవసరం లేదు నాన్న. మోకాళ్ళు లోతుకొచ్చాడు, చేయబట్టుకున్నాడు. ఇంకొంచెం దూరం వెళ్ళిన తర్వాత నడుములోతు నీళ్ళు వచ్చినాయి. భయం అనిపించింది. ఎగిరి ఉప్పెక్కి మెడబట్టుకున్నాడు. ఎరా అవసరం లేదన్నావుగా అంటే, కొంచెం నీళ్లు లోతు పెరిగినాయి కదా నాన్న, అందుకే. ఇప్పుడు ఈదలేని లోతుకు వచ్చేసారు. ఇంకా గట్టిగా ఆ పిల్లవాడు తండ్రి పట్టుకుంటే ఆ తండ్రి ఆ బిడ్డను పట్టుకున్నాడు. ఇదిగో లోతు పెరిగే కొలిదిగా నీ మీద నాకు బాధ్యత ఎక్కువైంది. పిల్లవాడు అడుగుతుంది, నాన్న నువ్వెందుకు పట్టుకున్నావు? లోతు పెరిగే కొలిదిగా నీ మీద నాకేం ఎక్కువైంది? బాధ్యత ఎక్కువైంది. అలాగే ఈరోజు నీవు నీ జీవితంలో కూడా దేవుని మీద ఆధారపడి లోతుకు వచ్చే కొలిదిగా నీ మీదకి దేవుని యొక్క బాధ్యత ఇంకా పెరుగుతుంది. హల్లెలూయా. అంటే ఇక్కడ ఈ ఈదలేని స్థాయిలోకి వచ్చినప్పుడు ఇక్కడ మన జ్ఞానం బంద్ చేయకూడదు, మనం తెలివి బంద్ చేయకూడదు. ఈదలేని స్థాయిలో ఇక కాళ్ళు నేల మీద ఉండవు. ఇక ఏదైనా సరే దేవుని మీద సంపూర్ణంగా ఆధారపడాల్సిందే. పేతురు సంపూర్ణంగా దేవుని మీద ఆధారపడితే 3 సార్లు అబద్ధం ఆడినా ఆ అమ్మాయి నమ్మల, ఆ చిన్నది నమ్మిందా? నమ్మలా. చివరికి కోడి కూడా కోత కూసింది. కానీ ఎప్పుడైతే దేవుని మీద ఆధారపడి మాట్లాడడం ప్రారంభించాడో, పునరుద్ధరణైన క్రీస్తును ప్రకటించడం మొదలుపెట్టాడో 5,000 మంది, ఎంత వేల మంది? 3,000 మంది దేవుని వైపు అతడు తిప్పగలిగిన వాడుగా ఉన్నాడు. అంతగా పేతురు యొక్క మాటను విశ్వసించగలుగుతున్నారు. హల్లెలూయా. అంటే మనము దేవుని మీద ఆధారపడినప్పుడు ఈ ఈతలేని స్థాయిలో ఎవరైతే వచ్చి మాట్లాడతారో, ఈతలేని అనుభవంలోకి వచ్చిన వారు మాట్లాడితేనంట జనులైన వారు రక్షకుని వైపు చూస్తారట.
రక్షణ వైపు చూస్తారు. అందుకే పేతురు మాట్లాడుతుంటే మొదటిగా చిన్నదే నమ్మల, కానీ ఏదైనా స్థాయిలో దేవుని వైపు చూసినప్పుడు అక్కడున్న వారందరూ నమ్మి బాప్తిస్మం తీసుకున్న వారుగా, మారు మనసు పొందిన వారుగా ఉన్నారు. అటువంటి కృపలు దేవుడు మనల్ని నడిపించును గాక. పేతురు జీవితంలో 4 లోతుల గురించి మనం మాట్లాడుకుంటున్నాం. మొదటి లోతు చీలమండల లోతు, అనగా ప్రభువును గుర్తించడము. రెండవ లోతు మోకాళ్ళ లోతు, అనగా దేవుని సహాయం అడగడము. మూడవ లోతు నడుము లోతు, అనగా మన చిత్తము కాదు దేవుని చిత్తము. నాలుగవ లోతు ఈతలే, అనగా సంపూర్ణముగా ఎవరి మీద ఆధారపడ్డమో దేవుని మీద ఆధారం. అటువంటి కృపలో దేవుడు మనల్ని నడిపించును గాక.